వరలక్ష్మి వ్రతం ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ 4 కొబ్బరన్నం కోసం ఒక గ్లాస్ రైస్ వేసేసుకొని వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరన్నం కోసం కడాయిని పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీడిపప్పు, అలానే మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని చల్లార్చుకొని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అంతే, వరలక్ష్మి వ్రతం ప్రసాదం రెసిపీ కొబ్బరన్నం రెడీ అయిపోయింది.